హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటిక్. సో ఈ రోజు అయితే మీకు ఒక ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. కంప్లీట్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అండి. సో ప్యూర్ కాంజీవరంలో ఓన్లీ ఫంక్షన్కి అయితే మనం డిజైన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ప్యూర్ కంచి సిల్క్స్ లెహంగా ఫ్యాబ్రిక్. మనం దీన్ని ఇలా బాక్స్ లీడ్స్లో లెహంగా చేసాము. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వెల్వెట్లో తీసుకున్నామండి. 9000 వెల్వెట్లో తీసుకొని కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఆల్ ఓవర్ చేయించామన్నమాట. సో ఒకసారి వర్క్ చూసుకోండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. అండ్ మంచి బడ్జెట్లో వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనం మెషిన్ కమ్ మగ్గం టచ్ చేసామన్నమాట. సో దట్ మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ డిజైన్ కూడా ఇది ఎందుకు ప్రిఫర్ చేసామంటే మీరు ఒకసారి లెహంగాలో చెక్ చేసుకోవచ్చు. బర్డ్ థీమ్లో ఉంది కాబట్టి సో ఈ డిజైన్ అయితే మనం ప్రిఫర్ చేసాము. సో ఇలా మీకు ఎవరికైనా డిఫరెంట్ యూనిక్ కస్టమైజేషన్ కావాలి అంటే సో మన బొటిక్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు. సో కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ ఇచ్చేసి అండ్ ఇలా బ్యూటిఫుల్ టాజల్స్తో డిజైన్ చేసాము. అండ్ సైడ్కి జిప్ ఇచ్చేసాము అనమాట, ఇన్విజిబుల్ జిప్. ఎస్, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే డై చేయించామండి. సో కంప్లీట్ మీకు ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇలా కర్దానాతో ఉంటుంది. అండ్ లేస్ కూడా మనకి మగ్గం ఫినిషర్ లేస్ అనమాట. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీనికి వచ్చేసి కంప్లీట్ పెరప్ ఇది. ఎస్, మీకు వెట్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. మీకు ఇలా చూసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? చిన్న పాపకి లెహంగా కాకుండా లంగా బ్లౌజ్ చేసామండి. అది కూడా ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్రాక్ లాగా ఇచ్చేసాను నేను. ఓకేనా? ఫ్రాక్ కమ్ చిన్న షార్ట్ స్లీవ్స్ విత్ స్కాలపింగ్ బార్డర్ ఇచ్చేసాము. సో దట్ పాప ఏంటంటే డైరెక్ట్లీ ఫ్రాక్ ఇలాగైనా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ సేమ్ 9000 వెల్వెట్లోనే తీసుకున్నాము. ఫుల్లీ స్టిచ్డ్ అనమాట. ఇలా కిందకి ప్లీట్స్ పెట్టేసాం, పఫ్ ఇచ్చేసాము. అండ్ దీని కిందకి చిన్న స్కాలపింగ్. ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ ఇచ్చేసామండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ కస్టమైజేషన్ కావాలి అంటే సో డెఫినెట్లీ మన బొటిక్ని అయితే విజిట్ చేయడం మర్చిపోదు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వన్ మోర్ సెమీ స్టిచ్డ్ లెహంగాకి అయితే ఫుల్ బ్లౌజ్ చేసేసాము. ఈ లెహంగా కూడా మనం లాస్ట్ టైం దసరాకి లాంచ్ చేసామండి బెనారసీలో. ఐడియా ఉండే ఉంటుంది చూసిన వాళ్ళకైతే. సో దానికి వచ్చేసి వీళ్ళకి ఇలా ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ, ఒక శారీ కూడా ఇచ్చారు. బడ్జెట్లో మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే చేసామండి. సో కంప్లీట్. సో మన దగ్గర మెషిన్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్స్ కూడా చూడొచ్చు మీకు ఎంత నీట్గా ఉంటుందో. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ స్లీవ్స్కి అయితే ఇలా అటాచ్ చేసి చిన్నగా బీడ్ ఇచ్చేసామండి. అండ్ కంప్లీట్ పికోఫాల్ దగ్గర నుంచి చెప్పాం కదా, టాజిల్స్ కూడా మనమే డిజైన్ చేస్తామని. సో ఎవ్రీథింగ్ మీకు మళ్ళీ రీవర్క్ ఏం లేకుండా డైరెక్ట్లీ రెడీ టు వేర్ లాగానే మనం కంప్లీట్ కస్టమైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఫైనలీ ఇది ఒకటైతే స్టిచ్చింగ్కి బ్యాలెన్స్ ఉందండి దీని బ్లౌజు. సార్ చూపించేస్తాను. ఆఫ్టర్ దట్ రెడీ అయ్యాక కూడా వీడియో చేస్తాను. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. మెషిన్ ఎంబ్రాయిడరీ చేసి దానికి మగ్గం టచ్ చేసేసామన్నమాట. ఎస్, ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత వీడియో అండి ఇదైతే దీంట్లో యాడ్ చేసేసాను. సో స్టిచ్చింగ్ తర్వాత మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ఎంబ్రాయిడరీలో కూడా మనం ఇలా చిన్న కర్దానా బీడ్స్ యూస్ చేసామన్నమాట, ఎందుకంటే మనకి మగ్గం లుక్ రావడం కోసం. అండ్ స్లీవ్స్కి కూడా నేను ఏం చేశానంటే మొత్తం బీడ్స్ కాకుండా జస్ట్ వీ షేప్లో ఇచ్చాను అనమాట, కొంచెం యూనిక్నెస్ కోసం. సో ఇలా మనం మెషిన్ ఎంబ్రాయిడరీని కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్లో స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్ మీకు మగ్గం లుక్స్ ఎలా ఉన్నాయో అలా తీసుకొచ్చేస్తాము. చూసారు కదా, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లయింట్ పావని గారివి. సో చేసేసాము. ఒక్కసారి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఆవిడ సాటిస్ఫై అయ్యారా? సో లిటరల్లీ చెప్పాలంటే ఏ ఒక్క డిజైన్ కూడా తను చూస్ చేయలేదు. సో ప్రతిదీ నేను పెట్టిన దానికి ఓకే మీకు నచ్చితే చేసేయండి. అవన్నీ అవుట్ఫిట్స్ వచ్చేవారికి తనకి తెలీదు అవి ఎట్లా వచ్చాయి ఏంటి అనేది. ఇది ఇన్విజిబుల్ స్కర్ట్ చేసామండి, క్యాన్ స్కర్ట్. ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ తనకి 2 స్కర్ట్స్ చేసాం కాబట్టి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా ఇన్విజిబుల్. ఇదే కాకుండా వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ అవుట్ఫిట్స్ అయితే ఇవ్వండి. సో మీకు ఇలా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే వెంటనే మన బొటిక్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకసారి ఇవన్నీ ఎలా ఉన్నాయో మన పావని గారిని అడిగి మీరు అనుకున్న అవుట్ఫిట్స్ మీరు అనుకున్నట్టుగా వచ్చాయా లేవా? సో రజనీ గారు నాకు 2 years నుంచి తెలుసండి, అరౌండ్ 2 years నుంచి తెలుసు. నేను ఫస్ట్లో అబ్జర్వ్ చేశాను తను ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిటీ అని. సో ఒక 2-3 times అబ్జర్వ్ చేశాక దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇట్ ఈస్ రియలీ డిఫరెంట్ ఫ్రమ్ మార్కెట్. మీరు అనుకోవచ్చు బయట కూడా మనకి ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయి కదా అని, బట్ the work done by Rajni garu is quite different from others. So tana way of designing, like she's completely designed like maggam work and machine embroidery rendu కలిపి చేశారు కాబట్టి చాలా అసలు యూనిక్ గా అనిపించింది. అండ్ నేనైతే ఒక్క డిజైన్ కూడా సెలెక్ట్ చేయలేదండి, కంప్లీట్లీ నాకు ఈ డేట్ కి కావాలి ఇవి ఫైనల్ గా కావాలి అని చెప్పి ఇచ్చేసాను. బ్లైండ్లీ ఐ ట్రస్టెడ్ హర్ అండ్ విత్ ద ఫైనల్ అవుట్పుట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఐ సజెస్ట్ యూ పింక్ అండ్ వైట్ బొటిక్ for your stitching and everything.
థ్యాంక్ యూ పావని గారు. సో నాట్ ఓన్లీ దిస్ థ్యాంక్ యూ రజనీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ట్రస్ట్ చేసిన దానికి మీరు అవుట్పుట్ చాలా బాగా ఇచ్చారు. రియల్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ అవుట్పుట్, డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే మన ఫాలోవర్స్ అండ్ మన వ్యూవర్స్ అందరూ మన పేజ్ని ట్రస్ట్ చేయొచ్చా? ఐ మీన్ వెళ్ళిపోవచ్చా Yes. బ్లైండ్గా? నేను బ్లైండ్ గా ట్రస్ట్ చేయడమే కాదు, నేను మిమ్మల్ని బ్లైండ్ గా ట్రస్ట్ చేయమని అనట్లేదు. వన్స్ యూ విజిట్ ద స్టోర్ Exactly. అండ్ యూ గో త్రూ ద వర్క్ విచ్ ఇస్ డన్ బై హర్, చూసిన తర్వాత యూ విల్ రియలైజ్ అది ఎలా ఉంటుంది, బయట మార్కెట్ కంటే ఎంత యూనిక్ గా ఉంటుంది అన్నది మీరు మీరే డైరెక్ట్ గా చూసి దెన్ యూ ఫాలో హర్. ఓకే థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.